హాయ్ అండి ఓయ్, అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు అండ్ టమాటా బజ్జీలు అండి. ఓకేనా ఫ్రెండ్స్? మిరపకాయలని ఈ రకంగా అడ్డంగా చీరేసి అందులో ఉన్న గింజలను పారేసేసి ఈ రకంగా శుభ్రపరిచి చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ కొంచెం వాము, కొద్దిగా సాల్ట్ ఈ రకంగా స్మాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఎలాగా చేయాలనేది మా మిస్సెస్ అయితే తన మాటలతో చెప్తుంది, చూసేయండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చి మిరపకాయ బజ్జీ అండ్ టమాటా బజ్జీ అనమాట. మిరపకాయ బజ్జీ ఇలా లోపలంతా తీసేసి మిరపకాయలోది వామును సాల్ట్ కలిపి పెట్టాను, ఎందుకంటే మంట ఉండకూడదని. ఓకే, శనగపిండి, సాల్ట్, బేకింగ్ సోడా, శనగపిండి, లైట్గా వాము, కొంచెం జీలకర్ర పొడి అండ్ బేకింగ్ సోడా కొంచెం అండ్ సాల్ట్. వీటన్నిటిని ముందుగా ఇలా కలుపుకుని తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలాగా మొత్తం పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఫింగర్ పెడితే ఇలా డ్రాప్స్ కింద పడాలి. మరీ గట్టిగా కాదు, అలానే మరీ పలుసుగా కాకుండా ఇలా. ఫ్రెండ్స్, ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆ పెనంలో ఆయిల్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి ఎంత ఆయిల్ అయితే కావాలో అంత ఆయిల్ అందులో వేసుకుంటున్నాం. ఆయిల్ వీట్ అయిందో లేదో ఒకసారి మేము ట్రై చేస్తున్నాం. ఆయిల్ వీట్ అవ్వలేదు కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరపకాయలని ఒక్కొక్కటిగా ముంచుకొని ఈ ఆయిల్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మంచిగాను ఈ రకంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాము, ఎందుకంటే ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి, ఉడక్కోకుండా మాడిపోతాయి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టామనుకో ఆయిల్ పీల్చేసుకుంటుంది. సో సమానంగా మంటలోనే, మీడియం మంటలోనే చేసుకోవాలండి. చూసారు కదండి, చాలా చూడముచ్చటగా కనపడుతున్నాయి మాకైతేనే. మరి మీకు ఎలా కనపడుతున్నాయి అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదండి, అంటే మార్కెట్లో దొరికిన ఆ లుకింగ్ కానీ అవి కానీ ఆ టైప్ లేకపోయినా కానీ రంగు, రుచి, చిక్కదనం తినడానికి అయితే బాగానే ఉంటాయిలండి. ఎందుకంటే మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఎలాగున్నా లాగించేస్తాం. చూసారు కదండి, ఇప్పుడు టమాటా బజ్జీ కూడా వేస్తుంది మా మిస్సెస్. అంటే ఇది ఇంకా కొంచెం పెద్దగా ఉండాలి, ఇంకా ఆయిల్ కావాలి. సో డబుల్ కోటింగ్ వేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే బాగా అంటుకోలేదని చెప్పేసి డబుల్ కోటింగ్ అయితే వేస్తున్నాం. మనకే కాబట్టి ఎలా ఉన్నా లాగించేస్తాంలేండి, దవడకేసి నవ్లింగ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, చూసారు కదండి, టమాటాలు కూడా అయిపోవస్తున్నాయి. ఈ రకంగా చేసుకోవాలి. అంటే ఇది మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉండవు కదా ఫ్రెండ్స్. ఇది ఒకటే ఉంది మాకు, అదైతే మూకుడి. మేమైతే మూకుడి అంటాంలే. అది దాంట్లోనే వేగంగా డబ్బా నూనె పట్టేస్తుంది. మనకి అంత నూనె అవైలబుల్గా మళ్ళీ వేస్ట్ అయిపోయిద్ది కదా. సో అందుకని ఏదో అలా ట్రై చేసేస్తున్నాం. చూసారు కదండి, ఇప్పుడు టమాటాలను అయితే ఇలా అడ్డంగా కోసుకోవాలండి. ఇలా అడ్డంగా కోసుకొని ఆ టమాటాలని, అందులో ఉన్న టమాటాలను తీసేసుకోవాలి. అంటే కాలిపోతున్నాయి స్లో, అందుకనే స్లోగా చేస్తున్నాం. మనమేమో అందులో పర్ఫెక్ట్ కాదు కదండి, మనది ఈ ప్రొఫెషనల్ కాదు కదండి. ఏదో మనం తినడానికే కాబట్టి నడిచేద్దాలండి. ఎలాగున్నా మా మిస్సెస్ అయితే బాగానే చేస్తుందిలేండి. చూసారు కదండి, టమాటాలని ఇలాగైతే సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత
ఆ పైన ఉన్న కప్స్ అయితే వాటిని పక్కన పెట్టుకోవాలి. వాటితోటే పని అండి. అంటే ఈ టమాటాలతో పని లేదనుకుంటారేమో, టమాటాలతోటే మెయిన్ పని ఆ రెండు. ఈ పైన టమాటాలకి పైన ఈ గుజ్జు వచ్చేస్తుంది ఫ్రెండ్స్, తీసేసుకోండి అది. ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కదా, తక్కువ వల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది. సో మనకు తినడానికి కూడా బాగుంటుంది అన్నట్టు అని. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా టమాటాలు గుజ్జు వచ్చేద్ది, అలా తీసేసుకొని దాన్ని కొంచెం మ్యాష్ చేసుకొని ఇప్పుడు మరమరాలో మనకి ఎన్ని కావాలితే అన్నీ మంచి తెలిసిపోయింది కదా మనకు అంచనా ప్రకారం ఎన్ని కావాలితే అన్నీ. సో గుళ్ళు అయితే యాక్చువల్గా మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఈ మిర్చిలో ఉన్నాయి కాబట్టి వేరుశనగకాయ గుళ్ళు మేము సపరేట్గా ఏమి అయితే వేయలేదు, ఇందులో సరిపోతాయి అన్నట్టని. 2 టైప్స్ ఆఫ్ మిర్చిరి అండి, ఇదొక టైపు మిర్చిరి, ఇదొక టైప్ మిర్చిరి, అంటే 2 వేసుకున్నాం. ఏదో ఫ్రీ, మనకేమి ఇక్కడేమి డబ్బులు ఏమి ఎక్కువ కాదు కదండి, నూసి తినారెడితే ప్యాకెట్ వస్తుంది. సో వేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవి కూడా వేసుకొని మనకి ఎన్ని అయితే కావాలన్నీ. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, చాట్ మసాలా అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది, మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు. కొద్దిగా కారం, అదేవిధంగా ఇంకేంటి, నిమ్మకాయ, వేరేజ్ నిమ్మకాయ, సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు. ఆ మిర్చిలు వాటిల్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ తక్కువనే వేసుకోవాలి. నిమ్మకాయ మంచిగా పిండుకొని ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా చేత్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది తింటే కనుక చాలా బాగుంటుందండి. బయట మార్కెట్లో బండ్ల మీద అమ్ముతారు కదా, సో అదే విధంగా ఉంటుందండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ మంచిగా కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా. నేను బజ్జీలు వేయగా మిగిలిన పిండితోటి ఇలా కొంచెం చిన్న చిన్నగా వేసుకున్నాను. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అంటే మరి వేస్ట్ చేయడం ఎందుకండి, ఎలా చిన్న చిన్నగా వేసుకొని అందులో వేసుకున్నాం అనుకోండి, అదొక టేస్ట్ బాగుంటుంది కదా. దేన్ని వృధా చేయకూడదు కదండి. ఇప్పుడు దీన్ని తీసుకుని కొంచెం నచ్చేది కొంచెం ఉల్లిపాయ. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మి టమాటో బజ్జీ. ఈ బజ్జీని కూడా ఇలాగ అడ్డంగా చీరుకోనండి, అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకొని నిమ్మకాయని అలా పైన అలా రాసండి, అదే వేసుకోనండి, తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బా టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఓకే, చూస్తున్నాను మరి. సూపర్, నిజంగా అంటే నిజంగా సూపర్ అనమాట. టమాటా బజ్జీ ఫ్రెండ్స్. సూపర్, మాట్లాడలే. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.